తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఏపీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో ఏటుగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయనను ఇంకా ఎందుకు అదుపులోకి తీసుకోలేదని సిఐడి అధికారులను అడిగింది. ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదనే న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది. అందుబాటులో ఉండాలంటూ సస్పెన్షన్ ఉత్తర్వుల్లోనే ఆయనకు ప్రభుత్వం చెప్పి ఉంటుంది కదా అని ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. నిందితులను వరుస క్రమంలో అరెస్టు చేయాల్సిన అవసరం లేదని, నిజాలను రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్టు చేస్తారని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం ఇచ్చారు. ఒక కేసులో అరెస్టు వ్యవహారం అన్నది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచక్షణాధికారం అని అన్నారు. జత్వానిపై కేసు నమోదు, అరెస్టు వెనుక కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు నిందితులను కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం ఉందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, పిటిషన్లను కొట్టివేయాలని ఏజీ కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని సందేహాలు వ్యక్తం చేశారు. జత్వాని కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ అధికారులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని జనవరి 7న వెల్లడిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ తెలిపారు. కాదంబరి జత్వాని విషయంలో ఐపీఎస్ అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆమె తరఫున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ముంబైలో ఓ పారిశ్రామికవేత్తపై జత్వాని పెట్టిన అత్యాచార కేసులో పోలీసులకు సాక్ష్యాధారాలు అందించకుండా అడ్డుకునేందుకు ఇక్కడి పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారని పేర్కొన్నారు. వేధింపుల వెనుక నాటి రాష్ట్ర ప్రభుత్వం, గత సీఎంఓ కార్యాలయం, ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ కేసులో మొత్తం 7 నిందితులు ఉన్నారని, నాటి విభాగాధిపతిగా ఉన్న సీతారామాంజనేయులు ఇప్పటి వరకు కనీసం బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తే నేరం ఎలా అవుతుందని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ప్రశ్నించారు. ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించారని, కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం లేదని అన్నారు. ఒక కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించే అధికారం డీజీపీకి లేదు. కేవలం వాళ్ళకి అప్పగించిన పని మాత్రమే చేశారు. కానీ పై అధికారులు అప్పగించిన పనిని చేయడం ఏ విధంగా విధులు దుర్వినియోగం అనేది ఇప్పుడు నడుస్తున్న ఒక పెద్ద ప్రశ్న.